అలాగే ఈనాటి కార్యక్రమానికి కర్త ప్రియ అయినటువంటి మేనేజింగ్ ట్రస్టీ చెన్నగిరి తెలుగు అకాడమీ డాక్టర్ కుమారి సంజీవరావు గారిని 2 మాటలు మాట్లాడవలసింది. నమస్కారం. కార్యక్రమంలో వ్యాకరణానికి సంబంధించిన వ్యాసాభాషణ ఉపన్యాసంలో ఉంటుంది. వారికి కూడా ముఖ్య విశిష్ట మాధవి గారి ద్వారా అందించడం జరుగుతుంది. మొదటిగా డాక్టర్ డి హనుమంతయ్య, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావాల్సిన డాక్టర్ శివుడు వెంకటేశ్వరరావు గారు వేదికలు రావాల్సిందిగా కోరుతున్నాను. తిరగాలి గురుగారు. శ్రీ ఉన్నం కచ్చయ్య గారు. ఓకే సార్. లక్ష్మీనారాయణ. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సార్ ఇక్కడ అలాగే రైట్. గురుగారు ఇక్కడ తిరగండి. రైట్. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నింటి కూడా సంపూర్ణ సహకారం అందించినటువంటి శ్రీ దూరం ప్రభాకర్ గారిని సరికి తిరగాలి. ఓకే. ఓకే అండి. అలాగే తిరగండి సార్. ఓకే సార్. డాక్టర్ వై దివ్య. తెలుగు వాచకంలో అర్థము పురుషార్థంలో ఉత్తమము, అర్థవంతులకు అసాధ్యము లోకమని తెలియని చెన్నైశ్వరుడు నీతి చెందికి వచనం లేదు. నిరోధకి పురుషార్థాలని తెలియదు, శబ్దార్థాలని తెలియదు, ప్రతిపదార్థ తాత్పర్యాలంటే తెలుసు. అంటే ప్రతి పదానికి అర్థము తాత్పర్యం రాయటం. అర్థం అంటే పదార్థం అంటే అర్థం అనుకునేవాడు. పురుషార్థాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలని అప్పుడు చెప్పినట్టుగా గుర్తులేదు. అంటే వాళ్ళు చెప్పుకుంటారు మా గుర్తులేచిన వయసు తెలుగులకి సరే భౌతిక తర్వాత సంస్కృత పురుషార్థాలు గుర్తున్నాయి. అందుట్లో ఉండే అర్థం అంటే డబ్బని అంశం తెలిసింది. అర్థవంతనకు లోకంలో ఏది అసాధ్యము కాదన్నాడు. నిజమే, అది ఈనాడు ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. ఆ డబ్బు లేని వాడు డబ్బులు కొరగాలని, ధర్మూల నిజం లేదని. కానీ విద్యార్థులకు కావాల్సింది ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థ స్థాయి ప్రస్తుతం 15-20 సంవత్సరాల మధ్యలో ఉండే విద్యార్థుల అంశం కాదు. కాబట్టి అందులో ప్రతిపదార్థ తాత్పర్యాల్లో ఉండే అర్థము అంటే పదానికి ఉండే అర్థము ఇప్పుడు మా మాస్టర్ చెప్పారు డాక్టర్ శ్రీనివాస్ గారు. విద్యార్థి
జీతం ఉండాలన్నా ఉపాధ్యాయుల చేతులు నీళ్ళు చేతులు ఉండకూడదు. అలాగే ముదివేలు ప్రభాకర్ రావు ఒక 15 సంవత్సరాల క్రితం ఒకసారి ఒక సందర్భంలో పుస్తకాలు వీళ్ళు రాస్తూ PhD చదివే విద్యార్థి 15 సంవత్సరాల క్రితం ఎస్వి యూనివర్సిటీలో ఆయన మాస్టర్ గాంధీలో దాకు వస్తుందా లేదా గాంధీ మహాత్మా గాంధీ చట్టం ఈయన వచ్చేసి ఏం చెప్పారు PhD కంప్లీట్ చేయబోతూ ఉన్నాడు. కానీ ఆయన గాంధీ వస్తున్నదే తర్వాత గాంధీలో వద్దులేదు అని చెప్పాడు. అంటే కొన్ని వాళ్ళకి పరిహాసంగా ఉండే వార్తలు ఉదాహరణలు చెప్పవలసినటువంటి సందర్భం విద్యారంగంలో PhD స్థాయిలో ఏర్పడింది. ఇప్పటికి ఇంకా అప్పటికి ఇంగ్లీష్ మాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఎక్కువగా లేదు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం ఎక్కువగా వచ్చిన తర్వాత ఈ యొక్క ఉత్తర విషయము పట్ల చుట్ట విషయము చాలా కష్టమైంది. అర్ధరాత్రి అర్ధమాత్రాలాగమైన పుత్రోత్సవం అందిందే వైయాకరణ విశేషాధికారి గారు బాగా ఇష్టంగా చెప్పారు. ఒక అక్షరము సగభాగం తగ్గిస్తే కొడుకు పెట్టిన సంతోషం. అక్కడ అర్ధ అంటే పట్ల చుట్టలే. అర్ధరాత్రి మొదలు పెట్టారంటే నడిగే అని అర్థం. అక్కడ అర్ధరాత్రి అంటే డబ్బు కోసంగా రాత్రి దొంగలు పడ్డారని అర్థం చెప్పుకోవచ్చు. కానీ మనం చెప్పదలుచుకున్నటువంటి నడిరాత్రి దొంగలు పడ్డారు నడిగే అక్కడ చెప్పుకున్నకూడదు. అలాగే అర్ధమాత్రాలను చెప్పుకున్నకూడదు. అలాగే వర్ధంతి అన్నప్పుడు చెప్పుకున్నకూడదు. ఈ చుక్కల బాధ ఈ కేంద్ర కూటాల బాధ చాలా ఎక్కువైంది. ఇంగ్లీష్ మాధ్యమం రావడం వల్ల అది అసలు బాధగానే లేకుండా తప్పు కాబట్టి అవసరమైనటువంటి కలవ తయారైంది. కాబట్టి ఈ నిర్ణయిస్తున్న విషయాన్ని ఈ చుక్కల విషయము ఈ కేంద్ర విషయాల్లో తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి నిర్ణయిస్తున్న విషయాన్ని మేము స్వీకరించడానికి ప్రధాన కారణం. రెండవ కారణం మా చెన్నపల్లి తెలుగు అకాడమీ అనేది చెన్నపల్లిలో ఉంది. అందుకని విజయసింహ పంతులు గారు ఆ రోజు చెన్నైశ్వరి గారు మద్రాస్ రెసిడెన్సీ కాలేజీ వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు రాజధాని కళాశాల అంటున్నారు. అక్కడ పనిచేసిన వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ యొక్క విషయాలు మేము వచ్చేసి స్వీకరించడంలో మా బాధ్యతగా మేము ఆవిష్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మొదలుపెట్టాము. అదే విషయము. ఇక ఈ కార్యక్రమానికి పూర్తి చేయవలసినటువంటి DKW కళాశాల అలాగే తెలుగు శాఖ సాయంకాలం మరో 2 సదస్సులు ఈ విద్యార్థులకి ఈ నిర్ణయించుల యొక్క వ్యాకరణ విశేషాలు దీర్ఘ విశేషాలు తెలియజేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడం రైట్ ఓకే. కళాశాల ప్రిన్సిపల్ చేయడంలో జ్ఞాపిక ఓపెన్ చేయాల్సిందిగా సార్ దగ్గర రండి చూడండి సార్. ఓకే సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్. తుమ్మడి సంజీవరావు గారికి ఒక చిరు సన్మానం మా కళాశాల గురించి ధన్యవాదాలు. సార్ ఇలా చూడండి. ఓకే. ఇంకా ఈ కార్యక్రమాన్ని మనకి నడిపించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి అభిప్రాయ చేసుకునేదిగా ఒక శాలువ ఓకే సార్. అందరూ వాళ్ళ